నువ్వు మంచి క్లాత్స్ వేసుకుంటున్నావు కానీ ఇంకా స్టిల్ అవుట్డేటెడ్ గా కనిపిస్తున్నావా? నిజమేంటంటే ప్రాబ్లం క్లాత్స్ లో కాదు, నువ్వు ఫాలో అయ్యే అవుట్డేటెడ్ స్టైల్ అనమాట. చాలా మంది ఓల్డ్ హ్యాబిట్స్ ని చేంజ్ చేయరు, ఇయర్స్ నుండి సేమ్ స్టైల్ ని రిపీట్ చేస్తూ ఉంటారు. స్మాల్ అవుట్డేటెడ్ చాయిస్ వల్ల నీ మొత్తం లుక్ ఓల్డ్ గా కనిపిస్తుంది. అందులో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఓల్డ్ ఫిట్స్ ట్రై చేయడం, లైక్ టూ బ్యాగీ ఆర్ టూ స్కిన్నీ ఫిట్స్ ట్రై చేయడం. దీంతో చాలా అవుట్డేటెడ్ గా కనిపిస్తావు. ప్రెసెంట్ పర్ఫెక్ట్ ఫిట్ అండ్ స్లిమ్ ఫిట్స్ అనేవి కరెక్ట్ గా సెట్ అవుతున్నాయి. సో కరెక్ట్ గా నీకు సెట్ అయ్యేటట్టు స్లిమ్ ఫిట్ అండ్ సైడ్ ఫిట్ ని ప్రిఫర్ చేయి. నెక్స్ట్ సెకండ్ థింగ్ వచ్చేసి నీ టీ షర్ట్స్ పైన చెస్ట్ ఏరియాలో బిగ్ గ్రాఫిక్స్ ఉండడం, బిగ్ లోగోస్ ఉండడం, హెవీ డిజైన్స్ అండ్ ఫ్లాషీ ప్రింట్స్ ఇవి నీ అవుట్ఫిట్ ని చాలా చీప్ గా చూపిస్తాయి, అవుట్డేటెడ్ గా చూపిస్తాయి. నెక్స్ట్ థర్డ్ థింగ్ వచ్చేసి అదే సేమ్ హెయిర్ స్టైల్ ని ఇయర్స్ నుండి చేంజ్ చేయకుండా యూస్ చేస్తున్నావు. అప్డేట్ చేయకుండా ఇయర్స్ నుంచి సేమ్ హెయిర్ కట్ యూస్ చేస్తా ఉంటే చాలా అవుట్డేటెడ్ గా కనిపిస్తావు. ఫ్రెష్ లుక్ కోసం న్యూ హెయిర్ స్టైల్స్ ట్రై చేస్తూ ఉండు. నెక్స్ట్ ఫోర్త్ థింగ్ వచ్చేసి రాంగ్ స్టైల్ జీన్స్. చాలా ఎక్స్ట్రీమ్ ఫేడ్స్ ఉన్నవి, చాలా ఎక్స్ట్రీమ్ షేడ్స్ ఉన్నవి తీసుకుంటూ ఉంటావు. ఇవి అవుట్డేటెడ్ ఫ్యాషన్. దీంతో నీ లుక్ అనేది చాలా ఓల్డ్ గా అనిపిస్తుంది. నెక్స్ట్ ఫిఫ్త్ థింగ్ వచ్చేసి ఇగ్నోరింగ్ స్మాల్ డీటెయిల్స్ లైక్ షూస్, వాచ్, చైన్స్, యాక్సెసరీస్ ఇలాంటివి మిస్ చేయడం వల్ల నువ్వు చాలా అవుట్డేటెడ్ గా కనిపిస్తావు. సో నువ్వు వీటిని మంచిగా ట్రై చేసావంటే నీ లుక్ అనేది చాలా ఫ్రెష్ గా ఉంటుంది, చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. ఓల్డ్ హ్యాబిట్స్ ని చేంజ్ చేయకుండా సేమ్ స్టైల్ ని ఫాలో అవుతే లుక్స్ ఎప్పుడు ఫ్రెష్ గా కనిపించవు, నీ అవుట్ఫిట్ ఎప్పుడు డల్ గానే కనిపిస్తుంది. సో ఈ స్మాల్ చేంజెస్ చేయి, ఆటోమేటిక్ గా నీ లుక్ అనేది చాలా ఫ్రెష్ గా, చాలా మోడర్న్ గా కనిపిస్తుంది. అండ్ ఇంకా ఇలాంటి మరిన్ని ఫ్యాషన్ టిప్స్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయి.